అద్భుతమైనటువంటి ఈ అవతారము మీ ముందుకు వచ్చింది. మీ అవతారాన్ని మీరు సులువుగా దొరకిన సుందర సాయిని చులకన చేయగ చూతువుగా పలుబొమ్మలకే పడి పడి మ్రొక్కుచు భయభక్తులతో బ్రతికెదవా. అద్భుతమైనటువంటి అవతారం ఈ సత్యసాయి అవతారం. దీని విలువ మీకు ఇప్పుడు తెలియదు. ఇంత గొప్ప అవతారము మీ ముందుకొచ్చి మీకు దర్శన స్పర్శన సంభాషణాది సౌఖ్యాల్ని అనుగ్రహిస్తూ ఉంటే మీరు దాన్ని చులకనగా చూస్తున్నారా? అది చాలా చాలా తప్పు. దాని విలువ తెలుసుకోండి అని స్వామి పరోక్షంగా మనకి తెలియపరిచారు. మొన్నటి రోజున స్వామి దయతో జన్మదినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తముగా అంగరంగ వైభవముగా జరిగాయి కదండి. స్వామి దయతో మనందరిమీ స్వామివారి సేవలో 18వ తేదీ రథోత్సవం మొదలు 24వ తేదీ మధ్యాహ్నం భోజనాలు పూర్తయ్యేసరికి ప్రపంచములో దాదాపు 175 దేశాల్లో సత్యసాయి బాబా గారు సాక్షాత్తు పరమాత్ముడు అని గుర్తించి ఈ జన్మదినోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిపై విశ్వాసాన్ని చాటుకుంటూ, స్వామి మీ అవతారము రావడము వల్ల పుట్టినరోజు ఎందుకోసం జరుపుకుంటాం? స్వామి ఏమన్నారు? అవతరించుటయనుటలో అర్థమేమి, అవతరించుటయనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ వారి స్థాయికి దైవంబు వచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. అవాన్ మానస గోచరుడు అవ్యక్తమైనటువంటి శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపము మానవుణ్ణి మాధవుడిగా, పురుషుని పురుషోత్తముడిగా, నరుణ్ణి నారాయణుడిగా తీర్చిదిద్దడానికి, ఆ మార్గాలు తెలియపరచడానికి, ఆ జ్ఞానాన్ని ఈ లోకానికి అందించడానికి మనమైతే వాటిని స్పష్టంగా తెలుసుకోలేం. కాబట్టి ఆ పరంధాముడే అవ్యాజమైనటువంటి కరుణతో అవతరిస్తూ వస్తుంటాడు. అలా వచ్చినటువంటి అవతారమే ఈ సత్యసాయి అవతారము అని సత్యసాయి పరమాత్ముడు చెప్పారు.